హలో! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, చాలా రోజుల తర్వాతైతే నేనైతే ఒక చిన్ని వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో, అది నేను పోస్ట్ చేస్తాను అనుకుంటాను ఈ 2-3 డేస్‌లోని. సో, ఇక్కడొచ్చేసి మాహి మీ అందరికీ హాయ్ చెప్తుంది. సో, మేమైతే ఎక్కడికి వెళ్తున్నామంటే హాస్పిటల్‌కి వెళ్తున్నాము. సో, ఇంకా మాహిని తీసుకొని మమ్మీ, నేను, మాహి ముగ్గురం కలిసి హాస్పిటల్‌కి వెళ్తున్నాము. వైజాగ్‌లో ఎండలైతే బీభత్సంగా ఉన్నాయి. ఇంకా అందుకే మాహికి క్యాప్ అయితే పెట్టేసాము. ఇంకా ఆటో అది చూసుకొని ఇంకా వెళ్ళిపోవడమే బాకీ. సో, ఇప్పుడైతే హాస్పిటల్‌కైతే వచ్చేసాము. సో, మాహి కొంచెం క్రాంకీ అవుతదని చెప్పేసి కాస్తంత తనకి జ్యూస్ ఇచ్చాము. అలాగే కొంచెం స్నాక్స్ అయితే తీసుకొచ్చాను ఇంటి నుంచి. సో, అవైతే ఇచ్చాను. కొంచెం అలాగా టైం పాస్ చేస్తుంది. లేదంటే ఇంకా మొత్తం అల్లరి పెట్టేస్తది. ఇంకా అందుకనేసి ఇంకా ఇంకా చేసాము. తర్వాత హాస్పిటల్ పని అయిపోయిన తర్వాత ఇంకా పక్కనే సీఎంఆర్ ఉంటే సీఎంఆర్‌కి వెళ్ళాము. ఇంకా మాహి అయితే డ్రెసెస్ చూసి మమ్మీ బర్త్డే డ్రెస్ అని అడుగుతుంది. తన బర్త్డేకి ఇంకా 3 or 4 మంత్స్ ఉంది. సో, ఇంకా అడుగుతుంది కదా అని చెప్పేసి ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. సో, అలాగే బయటకొచ్చేసిన తర్వాత ఎండలు దంచేస్తున్నాయి కదా! ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ ఐస్ యాపిల్స్ అయితే కనబడ్డాయి. సారీ వాటర్ యాపిల్. అవి చూసాం కానీ ఇంక తీసుకోలేదు. ఎందుకంటే ఎప్పుడు తినలేదు, ఎలా ఉంటుందో తెలీదు. ఇంకా అందుకని జామకాయలు తీసుకొని ఇంకా కాస్త రోడ్ అది క్రాస్ చేసుకుంటూ ఇంకొచ్చేసాం అనమాట. అక్కడ కొబ్బరి బండ తాగేసి ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంతలో మా తమ్ముడైతే ఆఫీస్ నుంచి వచ్చేసాడు. ఇంకా ముగ్గురం కలిసి ఇంకా ఆటో ఎక్కేసి ఇంకా వచ్చేసాం అనమాట ఇంటికి. సో, నేనైతే ఒక 8 months తర్వాత గాజువాక ఇదంతా చూడడం అనమాట. ఎందుకంటే ముందు పంజాబ్‌లో ఉన్నప్పుడు అక్కడ వెదర్‌కి మాకు ఇక్కడ ఇప్పుడు వచ్చిన వెదర్‌కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఎందుకంటే పంజాబ్‌లోని చల్లగా ఉంటది. ఇక్కడికొచ్చేసరికి వేడి. మాకు అయితే ఫుల్‌గా ఇంకా కొంచెం అలవాటు అవ్వడానికి టైం పడుతుందేమో అనిపించింది. బట్ అయితే ఓకే. మంచి ఎండలకైతే దొరికిపోయాము. మధ్యాహ్నం కదా! ఇంకా ముగ్గురం కొంచెం కొబ్బరి బొండా తాగేసాము. ఇంకా పక్కన ఫ్రూట్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఫ్రూట్స్ తీసుకోవడానికైతే ఆటో ఆపేసి ఇంకా తీసుకుంటున్నాం అనమాట. ఫ్రూట్స్ రేట్ చూస్తుంటే చుక్కలు కనబడుతున్నాయి. అంత కాస్ట్ అయితే ఉన్నాయి. బట్ సమ్మర్ కాబట్టి మనం ఇంకా కాస్ట్ అవి చూడకూడదు. ఎందుకంటే మన అవసరం బట్టి మనం తీసుకోవాలి. సో, మాకు కావాల్సినవి కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొని ఇంకా వచ్చేసాము. ఇంకా వచ్చేసిన తర్వాత మాహి అయితే 1 hour ఇలా పడుకుంది. పడుకొని ఇంకా లేచింది. ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళే ముందు మాహికి ఒక టీ షర్ట్ అలాగే 2 ప్యాంట్స్ అయితే తీసుకున్నాడనమాట. అవి చూసింది. ఇంకా తీసుకొచ్చేసి మమ్మీ వేసే అని అడుగుతుంది. నేనైతే వెయ్యననేసాను. ఎందుకంటే ఇప్పుడు నైట్ అయిపోయింది ఇంకెందుకు అని చెప్పేసి నేను వేయలేదు. సో, ఇలాంటివేంటంటే పిల్లలకి మంచి సమ్మర్ కదా! బాగా యూజ్ అవుతాయి కాటన్‌వి. ఇవన్నీ కాటన్‌వి. కొంచెం టీ షర్ట్ వచ్చేసి కొంచెం పాలిస్టర్ అయితే కలుస్తది. సో, ఇవైతే ఇంకా మాహికి చూపించేసిన తర్వాత ఇంకా తన మైండ్ డైవర్ట్ చేసేసాము. ఇంకా బాటిల్ అయితే సీఎంఆర్‌లో తీసుకున్నాను వాటర్ బాటిల్. సో, అది ఇచ్చిగానే ఇంకా ఆడుకుందనమాట. సరే. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్